కొనసాగుతుంది అది. తర్వాత వారు చేసిన ఇంకో ముఖ్యమైన కామెంట్, శ్రీనివాస్ గారు మీ ఏరియాలోకి వస్తున్నాను. మన చలసాని శ్రీనివాస్ గారు, సో ఆంధ్రప్రదేశ్ అనే భావన ఎందుకు లేదు? తెలంగాణ వారికి తాము తెలంగాణ ప్రజలనే భావన ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఏపీలో కులాల భావన తప్ప మేము ఆంధ్రులం అనే భావన లేదు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారు? ఇంతకుముందు కూడా అన్నారండి. 3 years బ్యాక్ కూడా ఆయన మాట్లాడి ఎందుకు ఉండటం లేదండి. యాక్చువల్గా ఇది చాలా డీప్ థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డలు, తెలుగు జాతి బిడ్డలు కూడా అబ్సల్యూట్గా అది కూడా చెప్తున్నా. ఇవాళ ఇందాక నేనేం చెప్పానంటే, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 15 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నేను అనుకుంటున్నాను ఉందేమో కళ్యాణ్ బాబు గారికి. సరే, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. యాజ్ ఫర్ ఎవర్ క్వశ్చన్ ఇస్ కన్సర్న్, ఆయన కూటమి విషయంలో చాలా అద్భుతంగా సాలిడ్ గా ఆయన మాట్లాడిన విషయం చెప్పాను కదా, చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ పంపించింది. సరే, అది కనీసం ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా డెఫినెట్ గా వాళ్ళ విషయస్. ఐ థింక్ కమింగ్ బ్యాక్ టు నా పాయింట్ ఏదైతే ఉందో, వాళ్ళ నేను మళ్ళీ చెప్తా అండి, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మీద ఆంధ్రులు అంటే ఖచ్చితంగా తక్కువ ఇక్కడ కులకు మాలినతనంగా ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు ప్రేరేపించి ఇంత దరిద్రం దానికి తీసుకొచ్చిన దానికి రాజకీయ నాయకుల కారణం ఏనాటి చరిత్ర ఉందండి. ఎంత 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి అనేక దేశాలకి 9 దేశాలకు లిపిచ్చిన ఒక మన భాషను బట్టిపోయిన పాత భాషను తెలుగు జాతి, ఈ 4 దేశాలను పాలించిన తెలుగు జాతి 2 దేశాలకు పతాకాన్ని ఇచ్చాం. శ్రీలంక తెలుగుడు స్వామినాయుడు గారు ఇచ్చాడు అక్కడ శ్రీలంక పతాకాన్ని, ఆఖరి రాజు. అంత చరిత్ర దానికి ఆంధ్రులు ఇవాళ ఢిల్లీలో అసలు ఇలాంటి పరిస్థితికి తీసుకురావడం చాలా దారుణం అండి. ఇవాళ అదే ఇంతకుముందు మాట్లాడేది, ఉత్తరాది అహంకారం నశించాలి, దక్షిణాది వాళ్ళ హక్కు నిలబడాలి, దిక్కులు పెట్టడిల్లా కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతోంది.